నమస్తే సార్, శివారెడ్డి నా పేరు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా. మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది, సమ్ టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా, ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్లో వాక్ స్వాతంత్రంలో చాలామంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్లు ఇస్తుంటారు, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్లో పోసాని పాయింట్ ఎత్తాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసాని, ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ను బంధించడం వల్ల జరుగుతుంది అనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా ఒక చిన్న కామెంట్ సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ, ఎవరి వాయిస్ అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా. అప్పుడు అందరు మనుషులు ఒకలాగా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి, బయాస్లు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ యూనో. సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి, ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది. బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ ఓల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. యా. అయితే సత్య రిలీజ్ అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను, నా మూవీస్ నేను చూసుకుని ఒక ప్రామిస్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పారు. మళ్ళీ అంటే కాన్సెప్ట్ బాగుంది, ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్ ప్రకారం చూస్తే ఇందులో కూడా ఒక న్యూడ్ కావచ్చు, అంటే ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా, దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అడగవలసి వస్తుంది. ఇప్పుడు పాయింట్ 1 మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటని ట్రైలర్ చూశారు. దాని తర్వాత ఒక ఆ పర్టికులర్ దాంట్లోంచి ఎదురయ్యేది అనేది కథలో చాలా సీరియస్, దానికన్నా బెటర్గా కమల్ డైరెక్ట్ చేశాడు. అది ఆ స్టోరీ చెప్పిన విధానం తను క్రాఫ్ట్ ఉపయోగించి, అలాగే ఇలా పర్ఫార్మెన్సెస్. సో ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెరీ వెరీ సీరియస్. యా. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్రామిస్ తీసుకున్న పరంగానే ఉంటుందా, లేదా తూచా ప్రామిస్ ఏం లేదు అన్నట్లు అనుకోవచ్చా? అది కాలమే చెప్తుంది. ఓకే, కమల్ గారు. అయితే ఆర్జీవి గారి బ్రాండ్ అంటే ఆ ఇమేజ్ చూస్తే ఒక సైకో ఎప్పుడు కూడా సైకోలా కనిపించడు ఫస్ట్ థింగ్. అది మనం చాలా వరకు మొన్న కుక్కర్లో ఉడకబెట్టిన సీన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా పోలీసులే షాక్ అయ్యారంటే ఇతను నార్మల్గా ఉన్నాడు, ఇతనేంటి ఇట్లా చేశాడు అని చెప్పి. బట్ ప్రతి ఫ్రేమ్లో కూడా అతను సైకోయిజం కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు? సైకోలు బేసికల్లీ సైకోల్లా కనిపించరు కదా. యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తుంటే కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉంటాయండి. వెన్ ఈ వాస్ టాకింగ్ టు హర్ క్యాజువల్గా మాట్లాడతాడు, హాయ్ మెసేజెస్ అన్ని మెసేజెస్తో మొహం కనపడదు కాబట్టి వీఆర్ థింకింగ్ నార్మల్ మనిషి. సో ట్రైలర్ ఎలా కట్ చేసామంటే కాంట్రాస్ట్గా ఎనీ హాయ్ క్యాన్ లీడ్ టు ఎనీథింగ్. ఒక హాయ్ మెసేజ్ వెనక వాడి ఇంటెన్షన్ కూడా కనపడదు కాబట్టి వీఆర్ షోయింగ్ బ్యాక్ సైడ్ ఏం జరగచ్చు అని. సో ఈ ట్రైలర్లో మీకు అది ఒకటే కనిపిస్తుందంటే అది ఇంటెన్స్గా ఉంది కాబట్టి అది మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ నార్మల్ ఇమేజెస్ ఆల్సో. ఫస్ట్ ఇమేజ్ వచ్చి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఈచ్ చాలా నార్మల్గా ఉంటాడు అప్పుడు. సో అలాంటివి జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అంతే. సో అంటే వర్మ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే మీరు ఇందాక మాట్లాడుతూ డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారా, వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు లేకపోతే ఇలాంటి సీన్స్? ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడుకోన్ గారు చేశారు మై చాయిస్ అని. అంటే తను ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో, మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి. సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. యా. వర్మ గారు సార్, ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని? నో, నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే నా కైండ్ ఆఫ్ నేచరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. యా. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్
అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసేది తెలియదో కూడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టే కాదు నాలుగేళ్ళకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గవుక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదన్న ఫీలింగ్. బతికితే చాలామంది వర్మలా బతకాలని చాలామంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే, మనం డైలీ యూజ్ చేసే దాంట్లో? నేనా మేబీ ఓడకా అంటే పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి, దాంట్లో వచ్చారు. సో మరి ఇప్పుడు April 4th రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. తెలంగాణలో అంటే ఓకే, మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం? అవన్నీ మాట్లాడేది అది దిస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్. అదేమో పొలిటికల్, దానికి దీనికి ఏం కనెక్షన్? పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడే అవకాశం ఉంటుంది కదా? నేను అదే చెప్తున్నాను. ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఎప్పుడు ఎక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారు మొత్తం అటే తిరుగుతున్నారు, మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు, సినిమా ఇది ఉంది, మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా. సో ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్? ఇప్పుడు పోసాని గారు సినిమా లాపేస్తున్నారా? ఆయన నాకు నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే. అదే యాజ్ మీ మీద కూడా అదే ఉన్నాయి కదా. నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగదు. మీరు అడిగితే సారీ